చక్కరా? అన్ని సిద్ధమే. రండమ్మా రండి. ఇవాళ ముహూర్తం దివ్యంగా ఉండడం చేత ఇదే గుళ్ళో 3-4 నిశ్చితార్థాలున్నాయి. ఇక్కడ మంద ఈ పక్కన ఎవరో ప్రసాద్ సౌందర్యట, ఆ పక్కన. అన్నట్టు సరోజని ఇంకా రాలేదేమిటి? పంతులు గారు ప్రసాద్ గాని వచ్చాడా? నేను సరోజని గురించి అడుగుతుంటే నువ్వు ప్రసాద్ అంటావేమిట్రా? ప్రసాద్ వస్తే సరోజిని వచ్చినట్టే. అదే మర్చిపోయినానమ్మా, ఇవాళ సరోజినికి ఏదో కాన్ఫరెన్స్ ఉందట. భలే అమ్మాయే, ఇలాంటప్పుడు కూడా కాన్ఫరెన్స్ లో అవి ఏమిటి? అదే నాకు అర్థం కాలే. సెక్యూరిటీ మీరు లోపలికి రాకూడదు. పర్వాలేదు మేడం, మేము చూసి తీసేసాం. అబ్బా అది కాదు, ప్రస్తుతం నిశ్చితార్థం మాత్రమే. ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాతే శోభనం. అప్పుడు కూడా మీరు నా వెంటే ఉండి నా ప్రాణాలు తీస్తారా? ఈ ప్రాణాలు ఎవరో తీయకుండా చూసుకోవడం మా డ్యూటీ మేడం. వెరీ గుడ్, చాలా మంచి డ్యూటీ. మీరు బయట నిలబడండి, నేను లోపలికి వెళ్ళొస్తాను. మేడం మరి మీ సెక్యూరిటీ? దేవుడే, అదిగో సరోజని వచ్చేసింది. సారీ మా అమ్మగారు, టైర్ పంచర్ అయి దారిలో కొద్దిగా ఆలస్యమైంది. మరి నువ్వేదో కాన్ఫరెన్స్ కి వెళ్ళావని చెప్పాడు వీడు. చిలిపి, ఈయన ఎప్పుడు అంతే ఒక్కదారి కూడా చెబుతూ ఉంటారు. అయ్యా మీ నిశ్చితార్థం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో ఏర్పాటు చేశాం. అంటే మిగతా సన్నిధిలోనే బుక్కుడా? అవునండి. ఓహో, అయితే మంచి ముహూర్తం అన్నమాట. అవును, మేడం నిశ్చితార్థం కూడా ఇక్కడే. అక్క నువ్వు అక్కడికి వెళ్ళి ఏర్పాట్లవి చూడు. నానా మనం వెళ్ళి మేడం కలిసిద్దాం. నిశ్చితార్థ ముహూర్త సుముహూర్తం అస్తు. అమ్మగారు అమ్మాయికి నూతన వస్త్రాలు ఇవ్వండి. అలాగే. నమస్కారం అండి. రామా రండి రండి. మొత్తం మీద భలే ముహూర్తం కుదిరిందండి. మిమ్మల్ని మేము పిలవలేము, మమ్మల్ని మీరు పిలవలేరు. ఇద్దరిది ఒకే టైం కదా. అందరికీ ఒకే టైం. వెళ్ళబోయే ముందోసారి వచ్చి అబ్బాయిని అమ్మాయిని ఆశీర్వదించండి. తప్పకుండా వస్తానమ్మా. అమ్మా సరోజిని, నువ్వు వెళ్ళి చీర మార్చుకురామ్మా. పట్టు చీర కట్టుకోవడం చేత కాకపోతే పట్టు జారిపోతుంది. అయ్యో పర్వాలేదండి, మా మేడం కి నేనే చీర కడతాను. నువ్వే పెళ్లి కూతురువి, నువ్వు నాకేం చీర కడతావు? నేనే కట్టుకుంటాను. నేను కడతానుగా. నాకు సిగ్గు. మేడం ఏమండి ఇంకా ఇక్కడే ఉన్నారా? మన కార్యక్రమం ఇక్కడ కాదు, అక్కడ. ఓహో అవునవును, పదండి. సారేంటయ్యా, ప్రస్తుతం నేను మేడంని. అలాగే మేడం. చూడు, సురభి కంపెనీ నాటకాల్లో లాగా నేను అడిగిన డ్రెస్ అలా తీసిస్తుండు. అలాగే మేడం. ఆ ప్యాంట్ ఇటు తీసుకోండి మేడం. మేడం ఏంటయ్యా, ప్రస్తుతం నేను సార్ అయితేను. ఏమిటో అల్లుడు గారు ఇంకా రాలేదు, అవతల టైం అయిపోతోంది. నువ్వేం కంగారు పడకు, అల్లుడు గారు టంచర్ గా టైంకి వచ్చేస్తాడు. ఆయన సంగతి నీకు తెలియదు. మీకు తెలుసా? ఓ అయితే సరే. లోనకెళ్తే చీర, బయటకు వస్తే ప్యాంటు. హాయ్ ప్రసాద్, హాయ్. వచ్చేసావా? నువ్వు రాలేదని మా అమ్మకు ఒకటే కంగారు. పద మా మేడం ఇంట్రడ్యూస్ చేస్తాను. వద్దు, నేను మీ మేడం ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. ఆవిడ చీర మార్చుకోవడానికి వెళ్ళిందే. అవును, చీర మార్చుకునేటప్పుడే. అదే చీర మార్చుకుని వచ్చేటప్పుడు మంచి పర్సనాలిటీ, సరిగ్గా నా హైటే. బాబు తమరు కాస్త హైట్ తగ్గిస్తారా? అంటే కూర్చుంటారా అని. అయ్యా అబ్బాయికి నూతన వస్త్రాలు ఇవ్వండి. తీసుకోండి. బాబు అమ్మాయికి మీ తరఫున ఏమీ ఇవ్వడం లేదా? 1 minute, ఇప్పుడే వచ్చేస్తా. మీ నెక్స్ట్ డ్రెస్ ఇది కాదయ్యా, ఇందాక నేను ఇచ్చిన పట్టు చీర. చీర ప్యాంట, ప్యాంటు చీర ప్యాంటు చీర, పన్ను 2 బీడీలు. సరే. తీసుకో. ఇదిగో నిశ్చితార్థపు చీర. తమరే ఇవ్వండి బాబు. బ్యూటిఫుల్. అమ్మాయి నువ్వు వెళ్ళి చీర మార్చుకురామ్మా. రండి రైడ్ గారు, రండి రండి. మరి నేను వెళ్ళి డ్రెస్ మార్చుకురానా? అలాగే. థ్యాంక్ యూ. నువ్వెటు? ఇటు. నువ్వు అటు, నేను ఇటు. అమ్మా అక్షంతరయ్యమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. ఏంటిది? మందయ్యని బ్రదర్ ఎక్కడున్నాడు? అయ్యా రాయుడు గారు, తమ నిశ్చితార్థం ధ్వజస్తంభం దగ్గర. నోరు పోయవయ్యా, నా బామ్మడిది ఎక్కడుంటే హలో డార్లింగ్, వచ్చేసావా? రాబోదాం. అటు కాదు ఇటు. రా. ఏంటి మీ బ్రదర్ అక్కడ ఉన్నాడు? వాడికి మనం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇష్టం లేని వాడు ఎందుకు ఇక్కడ వచ్చాడు? అది వాడి నిశ్చితార్థం అండి. అక్కడే ఉన్న పెద్దవాడ? మా అమ్మ. వయసు చాలా ఎక్కువ అనిపిస్తుంది. లేట్ మ్యారేజా? కాదు, లేట్ డెలివరీ. నేనే కావాలని లేటుగా పుట్టాను. 60వ ఏట. 60వ ఏట కూడా పిల్లలు పుడతారా? నాటి 60వ ఏట మీరు నన్ను పెళ్లి చేసుకోగలింది, పిల్లలు పుట్టరా?
అంత దేవుడి చేతిలో ఉంది. ఇది ఒక్కటే మన చేతిలో ఉంది. అవును, మీ బ్రదర్ కి ఎవరితో నిశ్చయార్థం? సరోజిని అని మా అక్క. అక్కకి బ్రదర్ తో నిశ్చయార్థమా? అయ్యయ్యో, అది కాదండి. అది నిజంగా మా అక్క కాదు, మా మేనత్త కూతురు. అది చిన్నప్పటి నుంచి మాతోనే పెరగటం వల్ల అక్క అక్క అని పిలిచేవాళ్ళం. నెగటివ్స్ తెచ్చారా? ఏమిటి సరోజని ఇంకా రాలేదు? నీ వెళ్ళి చూసొస్తానమ్మా. వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. అది కాదు, నువ్వు ఉండు. ఏమండి, ఇంత పెద్ద గుడి ఎవరు కట్టించారు? శ్రీకృష్ణదేవరాయలని మా ఫోర్ ఫాదర్. అది సంగతి. అందుకే ఇక్కడెక్కడ ఒక్క బాత్రూమ్ కూడా లేదు. గుళ్ళో లేవు గాని బయట ఉన్నాయి. అయితే నేను బయటికి వెళ్ళొస్తాను. త్వరగా వచ్చేసే. అబ్బా అబ్బా. ఏయ్ బాబీ, ఏ నన్ను? సరోజినిగా నిన్ను. అది అట్ట అర్థమయ్యేటట్టుగా చెప్పు. అసలే నేను ఇప్పుడు ఎక్కడ ఎలా ఏ పేరుతో అంతా కన్ఫ్యూజింగ్ గా ఉందిరా. ఒరేయ్, ప్రస్తుతం నేను మిస్ మందాకిని, మిస్ సరోజిని మన మేనత్త కూతురు. మనకు అలవాటైపోయి అక్క అక్క అని పిలుస్తున్నాం. కన్ఫ్యూజింగ్ గా ఉందా? నాకు కన్ఫ్యూజింగ్ గానే ఉంది. నువ్వేం కన్ఫ్యూజ్ కాకుండా అలా ఫాలో అయిపో. అరే శారదమ్మ గారు ఏమిటి వస్తున్నారు? ఏమిటో మా సరోజిని చీర మార్చుకోవడానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు. ప్రసాద్ డ్రెస్ చేంజ్ చేసుకొస్తానని వెళ్ళి ఇంతవరకు రాలేదు. అతని కోసం ఎదురు చూస్తున్నాం. ఇదేమిటి, మేము సరోజినికి పెట్టిన చీరలా ఉందే నీ చీర? ఇదా ప్రసాద్ నిశ్చితార్థానికి ఇచ్చిన చీర. బాగుంది. ఏదో కూడబొలుకొని కొన్నట్టు మీ స్నేహితురాలిద్దరికి ఒకే రకం చీరలు కుదిరాయి. సరోజిని కనిపిస్తే కాస్త త్వరగా రమ్మని చెప్పమ్మా. ఏమండి, ప్రసాద్ కనిపిస్తే కాస్త తొందరగా రమ్మని చెప్పండి. అలాగే. ఏ డ్రెస్ మేడం? డ్రెస్ గౌన చీర. గౌను చీర. గౌను చీర. 5 బీడీలు. ఏ 5 బీడీలు? ఏమిటి సరోజిని ఇంత ఆలస్యం? ఇదేమిటి, చీర మార్చుకోకుండా వచ్చావేమిటి? ఆ గది చీర మార్చుకోవడానికే కాదు, ప్యాంటు మార్చుకోవడానికి కూడా పనికిరాదు. ఏ అంత పబ్లిక్ గా ఉందా గది? పర్వాలేదులే, ఈ చీర కూడా బాగానే ఉంది, కూర్చో. థ్యాంక్ యూ మామగారు. మీరు ఇచ్చిన చీర గదిలోనే మర్చిపోయి వచ్చాను. ఎవరైనా కొట్టేస్తారో ఇప్పుడే తెస్తాను, ఉండండి. సరోజిని పర్వాలేదు, తర్వాత చూసుకుందాం లేరా? మందాకినా? కాదు, ప్రస్తుతం ప్రసాద్. థ్యాంక్స్. ఏ సిస్టర్, అటు చూడు. నీ ప్రసాద్ ఫ్రెండ్ మారుతి కార్గాడు వాడే కదా? అవునన్నయ్యా. అక్కడ ఉన్నాడేంటి? ప్రసాద్ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడంటే మన నిశ్చితార్థం కూడా ఇక్కడే అన్నమాట. ఇక్కడ కాదమ్మా, మన నిశ్చితార్థం వినాయకుడు సన్నిధిలో. ఎక్కువ మాట్లాడేవండి షూట్ చేసి పారేస్తా. ప్రసాద్ ఫ్రెండ్ ఇక్కడ ఉంటే వినాయకుడు సన్నిధి అంటావా? పదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ఉన్నావేంటి? హాయ్ ప్రసాద్. హాయ్ హాయ్. ఇటు రండి. అటు కాదా? అదేంటి ఏంటయ్యా, నీ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడే, నిశ్చితార్థం అక్కడ కదా? అది వాడి నిశ్చితార్థం, మన నిశ్చితార్థం ఇక్కడే. మరి అతను ఎవరితో నిశ్చితార్థం? మా సిస్టర్ తో. గుడ్ గుడ్, వెరీ గుడ్. మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మళ్ళీ ఎక్కడికి? మరి మనకు దండలు కావద్దా? మాలలు తీసుకొచ్చాను. ఓయ్ ఇవిగో, ఒకటి నీకు, ఇంకోటి మా సిస్టర్ కి. మరి దేవుడికి? ఓ అదొకటి ఉంది కదా? ఉంది కదా, అందుకే మీరు వెళ్తుండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వు ఇక్కడున్నావా? నీకోసం వెతకలేక చేస్తున్నాను. ఒక రకంగా నేను కూడా చస్తున్నాను. సౌందర్య, మేజర్ చంద్రకాంత్, సిస్టర్ కల్పన. హలో. ఐ యామ్ వెరీ హ్యాపీ టు ఇన్వైట్ యూ ఫర్ ద నిశ్చితార్థం ఆఫ్ మై సిస్టర్ కల్పన. మీకు విషయం తెలుసా? ఆవిడ నిశ్చితార్థం కూడా ఇక్కడే. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. ప్రసాద్, నాన్నగారు నీకోసం వెయిట్ చేస్తున్నారు, త్వరగా వచ్చాయి. అలాగే వస్తానండి. ఆవిడెవరు? చెప్పానుగా సిస్టర్ అని. ఓ మారుతి కార్తో నిశ్చితార్థం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మీరు పదండి, నేను వచ్చేస్తాను. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఏ గెటప్ సార్? నా బొంద గెటప్. అసలు ఏ గెటప్ వేయాలో తెలియక మెంటల్ వస్తుందయ్యా. మీకు నెగటివ్స్ ముఖ్యం కదా, అందుకని మందాకిని గెటప్ బెటర్. నీ జీవితంలో బ్రహ్మాండమైన సజెషన్ చెప్పావయ్యా. తీసుకో సార్. ఇంతకాలం మా రాయుడు గారికి ఎంతో సేవ చేశాను. పావలా టిప్ ఇచ్చిన పాపాను పోలేదు సార్. నిజంగా మీరు టిప్పు సుల్తాన్ సార్. పంచుడు. చీర ప్యాంట్. ప్యాంట్ చీర. ప్యాంట్ చీర. 10 బీడీలు. అవును. అవును. మందాగిని. సరే డార్లింగ్, కొంచెం ఆలస్యమైంది. ఇట్స్ ఓకే. చూసావా, నీకోసం చీరడు. ఇది నిశ్చితార్థానికి
ఇది పెళ్లి పిట్టల మీదకి, ఇది ఒడిగట్టికి, ఇది రిసెప్షన్ కి. మరి ఫస్ట్ నైట్ కి ఏం పర్వాలేదు. ఫస్ట్ నైట్ కి అసలు చీర అక్కర్లేదు. ఇప్పుడు చీర కట్టుకురా. మరి నెగటివ్స్ ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. ప్రాబ్లం బాబీ ఇక్కడున్నా. ఆ రైడ్ దగ్గర నుంచి నెగటివ్స్ పట్టేశా. తొందరపడకరా, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నోరు ముయ్యరా. ఆ మిగతా ప్రాబ్లమ్స్ తో నాకు సంబంధం ఏంట్రా? ప్రస్తుతం నాకున్న ఒకే ఒక ప్రాబ్లం, సౌందర్యతో నా నిశ్చితార్థం. సో ఈ మందాకిని గెటప్ క్లోజ్. ఒరే ప్రసాద్, మాల తెస్తానని వెళ్ళిన వాడు ఇంతవరకు రాలేదే? అదే నాకు అర్థం కావడం లేదు. ఎక్కడయ్యారా మందాగిని? చీర కట్టుకుని రావడానికి ఇంతసేపా? అయ్యా, చీరలోంచి గౌన్లోకి రావడం సులభమేమో గానీ గౌన్లోంచి చీరలోకి రావడం చాలా కష్టం అండి. నోరు పోయవయ్యా. మందాగిని బ్రదర్ ఉన్నాడే, వాడే ఏదో మిస్టేక్ ప్లేస్ చేసి ఉంటాడు. వాడి మంటపం ఎక్కడ? దుబాయ్. సార్ మీరా? ఎక్కడ మీ సిస్టర్? మై సిస్టర్. ఏంట్రా ఏం తెలియనట్టు ముఖం పెట్టుకున్నావు? నేను మీ సిస్టర్ ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు, అందుకే దాచిపెట్టావు. ఇప్పుడు అది మేజర్. ఎవరైనా ఈ పెళ్లి గట్ట వచ్చారో పోలీస్ కంప్లైంట్ చేస్తా. అయితే రండి, ఎక్కడికి? ఇద్దరం కలిసి వెతుకుతాం. వాడేమో వెళ్ళిపోయి ఇదేమో నన్ను పట్టుకున్నాడు. ఎక్కడా నీ ఫ్రెండ్? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నన్ను ఇలా తగులుకుంటున్నారేమిటయ్యా బాబు. ప్రసాద్ కి నిశ్చితార్థం జరుగుతుంది, వాడు అక్కడే ఉన్నాడు. వాడు నిశ్చితార్థం దగ్గర లేడు. మీరు ఏ నిశ్చితార్థం గురించి మాట్లాడుతున్నారు? ఏం తమాషాకుందా? ప్రసాద్ ఎక్కడ? వాడెవడే ఆ ప్రసాద్? ఈ మందాకినిలా మిస్ అయిన కేసు. మీరు కాస్త ఊరుకోండి సార్. ప్రసాద్ మీ సిస్టర్ నిశ్చితార్థం లేడు, తనకు జరిగే నిశ్చితార్థం దగ్గర ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో. అక్కడ జరిగే నిశ్చితార్థం ప్రసాద్ సిస్టర్ కి, ప్రసాద్ కి జరగవలసిన నిశ్చితార్థం నా సిస్టర్ తో. మై గాడ్, ఈ గుళ్ళో ఇంతమంది దేవతలు ఉన్నారు, ఒక్కళ్ళైనా నన్ను ఈ గొడవల్లోంచి రక్షించరా భగవంతుడా. పద, ముందు వాడు ఎక్కడున్నాడో చూద్దాం. అలాగే. ఎక్కడికి జారుకుంటున్నావు? ముందు సిస్టర్ ఎక్కడ దాచావో చెప్పు. అది కాదండి బాబు, ఆవిడ కూడా ఎక్కడే ఉంటుంది. నువ్వు చెప్పిందే కరెక్ట్. కరెక్ట్. ఎంతసేపు అయినా రాకుండా ఎక్కడికి వెళ్ళినట్టు ప్రసాద్? అదిగో ప్రసాద్ సిస్టర్ వాళ్ళు వస్తున్నారు, అన్ని తేలిపోతాయి. ఎక్కడికి వెళ్ళాడు? ఏమా, మీ బ్రదర్ ఎక్కడా? మా బ్రదరా? అవును, మీ బ్రదరే ప్రసాద్. ప్రసాద్ నా బ్రదర్ ఏంటి? అతను నా ఫియాన్సీ అండి, నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు. ఏంటి వాగుతున్నావు? ప్రసాద్ పెళ్లి చేసుకోబోయేది నా సిస్టర్ ని. నేను చేసుకుపోయేది ఈయన సిస్టర్ ని. నీ కూడా ఏమిటయ్యా? నా టెన్షన్ నీకు తెలియదయ్యా. యూ కీప్ క్వైట్. మిస్ సౌందర్య. మిస్ సౌందర్య, నీ నిస్తార్థం ఈ మారుతి కార్తో, ప్రసాద్ నిస్తార్థం నా సిస్టర్ తో. అయ్యో, ఏ ప్రసాద్ అండి మీరు చెప్పేది? ఏ ప్రసాద్? ఏ ప్రసాద్? ఏ ప్రసాద్? ఏ ప్రసాద్ అయ్యా? ఏ ప్రసాద్? ఏ ప్రసాద్ అమ్మా? ఏ ప్రసాద్ అండి? ఏఎల్వి ప్రసాద్, ఆకివీడు లక్ష్మీవర ప్రసాద్. ఈజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్. అతను డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదు, కోటీశ్వరుడు. గెస్ట్ లైన్ 5 స్టార్ హోటల్లో ఉంటున్నాడు. ఇప్పుడు గుర్తుకొచ్చింది, 240 రూమ్ నంబర్. వాడు పెద్ద ఫ్రాడు, జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నాడు. నా మందాగిని పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. మీరు ఊరుకోండి, ఈవిడ నిస్తార్థం ఈ మారుతి కార్తో. అయ్యో రామా, ఈయన శారదమ్మ గారి మనవడండి. ఈయన నిశ్చితార్థం మేడం సరోజినితో. కరెక్టే. సరోజిని నిశ్చితార్థం ఈయనతో, ఆమె కజిన్ సిస్టర్ మందాగిని నిశ్చితార్థం నాతో. నా మందాగిని ఎక్కడ? మారుతి కార్. ప్రసాద్ ఎక్కడ? అంటే చెప్పవే. ప్రసాద్ ఎక్కడ? చెప్పండి. నేను చెప్పేది ఒక మాట, ఒక ఛాన్స్ నాకు ఇవ్వండి. నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి. వెళ్ళిపోండి. గుళ్ళు ఎవరు బాంబు పెట్టారు? వెళ్ళిపోండి. ఎక్కడుందండి బాంబు? పెట్టడానికి మేము వస్తాం. హలో, గుళ్ళో బాంబు పెట్టిన వార్త వచ్చింది. అందరూ దయచేసి బయటకు వెళ్ళిపోండి. త్వరగా వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. మా అమ్మాయి నమ్ముతామండి. ముందు మీరు వెళ్ళండి. వెళ్ళండి సార్, వెళ్ళండి. ఏమిటండి అందరూ ఇలా పరిగెత్తుతున్నారు? అయ్యో ఏంటమ్మా, మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు? గుళ్ళు బాంబు పెట్టారు. తీసుకెళ్ళవయ్యా. పిల్లలండి, వాళ్ళే వస్తారు. ముందు పదాలమ్మా, పదండి. మందాగిని, ఒక పక్క బాంబు, ఒక పక్క కుక్కలు. వాటి చిక్కుకుంటా నువ్వు నా చేతికే చిక్కు, నేనే నిన్ను కాపాడాలి. మందాగిని.
ఏమిటి సార్ ఇంకా ఇక్కడే ఉన్నారు? ఇక్కడ బాంబు ఉందంటే నువ్వు. ఐ డోంట్ కేర్, నేను మిలిటరీ వాడిని. ఆ సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. బాంబు తెలుసా? వెళ్ళండి 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 సార్. అరే పిఏ నువ్వా? నేను మందాకిని గారి పిఎన్ ఇంకా సార్. మంచిది, మందాగిరిని పిలుచుకురా. అది మందాకిని కాదు సార్, ప్రసాద్. అయితే ప్రసాద్నే పిలుచుకురా. ఆయన మగాడు సార్. అయినా పర్వాలేదు, పిలుచుకురా. బాబీ ఎక్కడికి వెళ్ళావురా? పదా చెప్తాను. ఏమిట్రా ఇదంతా? ఈ బాంబు గొడవ ఏమిటి? గుళ్ళో బాంబు ఉందని పోలీసులు ఫోన్ చేసి చెప్పింది నేనే. అంతకంటే ప్రస్తుతం నా బుర్రకేమీ తట్టలేదు. అబ్బా, ఈ టెన్షన్ నేను భరించలేనురా. చూడు, మనం ఈ ప్రాబ్లం నుంచి పర్మనెంట్ గా బయటపడాలంటే ఒకటే మార్గం. ఏమిటది? మేడం అని ఫినిష్ చేసి ఇక ఈ లోకంలో మేడం ఉండదు. దా. మేడం చీర, మేడం నెక్లెస్, మేడం డెడ్, బాడీ మిస్సింగ్. అవునండి, నా చెవులారా విన్నాను. ప్రసాద్ మీ బాబీ మరి మేడం చంపేయాలని ప్లాన్ చేశారు. ప్రసాద్ ఇంత దుర్మార్గుడని నేను కల్లో కూడా అనుకోలేదు. ప్రసాద్ మాట సరే, నా మనవడికి ఏం పోయే కాలం వచ్చింది? సరోజిని ఎంత మంచి పిల్ల, దానికి ఇంత అన్యాయం తలపెడతాడా? నో, అలా జరగడానికి వీలేదు. పద, మనం వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ చేద్దాం. నమస్కారం అమ్మా. సరోజిని మీ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు కదమ్మా? అవును. ఐఎమ్ సారీ, వెరీ సాడ్ న్యూస్ ఫర్ యూ. మేడం సరోజిని కారు యాక్సిడెంట్ అయ్యి కొండమించి లోయలో పడిపోయి చనిపోయారు. ఎంత గాలించినా ఆమె బాడీ దొరకలేదు. ఆమె తాలూకు చీరా నెక్లెస్ మాత్రం దొరికాయి. ఐఎమ్ సారీ మేడం. ఇన్స్పెక్టర్, ఆగండి. నేను మాట్లాడతానమ్మా, అనవసరంగా ఎక్సైట్ అవ్వద్దు. ఇన్స్పెక్టర్ గారు, హార్ట్ పేషెంట్ అండి, అందుకనే ఓవర్ ఎక్సైట్ అవుతుంది. షీఈస్ టెల్లింగ్ సంథింగ్. నో, షీఈస్ అ హార్ట్ పేషెంట్. మొన్నే డెడ్ బెడ్ నుంచి లేచి వచ్చింది. ఇన్స్పెక్టర్ గారు, రెస్ట్ తీసుకోమని మేడం, చెప్పండి. యు కైండ్లీ టేక్ రెస్ట్ ప్లీజ్. ప్లీజ్ విన్నావుగా, ఇన్స్పెక్టర్ గారే రెస్ట్ తీసుకోమన్నారు. నీ మాట్లాడతాగా? షాకింగ్ న్యూస్ ఇది కదండి, తట్టుకోలేకపోతాను. ఇన్స్పెక్టర్ గారు, నేను చెప్పేది కాస్త వినిపించుకోండి. ఓల్డ్ ఏజ్, సారీ ఫర్ ద ట్రబుల్. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. అమ్మయ్యా. నాన్నమ్మా, నేను చెప్పేది విను, కూర్చో. నాన్నమ్మా, సరోజిని చనిపోలేదు, బతికే ఉంది. మేడం, ప్లీజ్ కమ్. సరోజిని. అవును, నేనే. మేడం చావలేదు, మేడం చావదు. ఎందుకంటే అసలు మేడమే లేదు కనుక. మామగారు, మీరు మమ్మల్ని క్షమించాలి. మీరు చావు బతుకుల్లో ఉంటే ఆఖరి క్షణాల్లో మీకు ఆత్మసంతృప్తి కలిగించాలన్న ఒకే ఒక్క ఆశతో ఈ పని చేశాం. దేవుడి దయ వల్ల మీరు బ్రతికి బయటపడ్డారు. ఈ విషయం మీకు ఎప్పటికప్పుడు చెప్దామంటే మీకేమవుతుందో అన్న ఒకే ఒక్క భయంతో ఈ వేషం కంటిన్యూ చేయాల్సి వచ్చింది. నేను చేసిన తప్పుకి మీరు ఏ శిక్ష విధించినా భరిస్తాను. కానీ ఒకే ఒక్క కోరిక, మీకెప్పుడూ షాక్ కలగకూడదు. మీరెప్పుడూ బాగుండాలి. బాబు, నా కోసం మీరు ఇన్ని అవస్థలు పడి ఇంత త్యాగం చేశారా?
సౌందర్య ప్లీజ్. నేను మారు వేషాలు వేయడం తప్పే, అది నీకు చెప్పకపోవడం అంతకంటే తప్పు, మందాకిని మరీ తప్పు. కానీ ఒకటి మాత్రం కరెక్ట్, నిన్ను ప్రేమించడం. టెలిగ్రామ్ వచ్చిందమ్మా. గవర్నమెంట్ నుంచి. నానమ్మ, మేడం సరోజినికి ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. అయ్యయ్యో, ఇదేమిటి? ఇది ఒక మంచికే జరిగింది. చూడు ప్రసాద్, నువ్వు నా ప్రాణం కోసం మేడం అయ్యావు. కానీ మేడంగా నా ప్రాణాల కంటే ముఖ్యమైన నా ఆశయాలను సాధించావు. ఎందరో స్త్రీలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించావు. ఇప్పుడు మేడం ఒక వ్యక్తి కాదు, శక్తి. ప్రసాదే మేడమని తెలిస్తే ఇంతకాలం నువ్వు అందించిన ఈ ఉత్సాహం ఒక్కసారి నశిస్తుంది. ఈ రహస్యం మనలోనే ఉండని. మేడం ఇచ్చిన స్ఫూర్తి ప్రపంచంలో అలాగే ఉండిపోని.